అమెజాన్ ప్రోడక్ట్ వీడియోస్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చా, మానిటైజేషన్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. ఇక్కడ అమెజాన్ ప్రోడక్ట్ వీడియోస్ ఎవరు యూస్ చేస్తారంటే ఎక్కువగా అఫిలియేట్ అకౌంట్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తారనమాట. సో ఆ వీడియోస్ యూస్ చేస్తే మనకి మానిటైజేషన్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. అమెజాన్ వీడియోస్ అయినా సరే, ఏ వీడియోస్ అయినా సరే వాటికి కాపీరైట్ ఉంటుంది. అది అమెజాన్కి రైట్ ఉంటుంది. ఎవరైతే క్రియేటర్ ఉంటారో, ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్కి ఫిలిం స్టార్స్ వాళ్ళు, సెలబ్రిటీస్ రివ్యూస్ ప్రమోట్ చేస్తారు, యాడ్స్ అంటే వాళ్ళ యాడ్స్లో యాక్ట్ చేయటం అలా చేస్తూ ఉంటారు కదా. సో అలాంటివి అయితే పెట్టకూడదు. అలా కాకుండా ప్రోడక్ట్ నుంచి, ఇప్పుడు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వీడియో ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్కి ఉంటాయి కదా అట్లా వీడియోస్, అలాంటి వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే అది అమెజాన్కి కూడా ప్రమోషనే కదా అది. అమెజాన్ నుంచి అయితే మనకేమీ క్లెయిమ్స్, స్ట్రైక్స్ అట్లాంటివి ఏమీ రావు. ఇట్లా వేరే సెలబ్రిటీస్ చేసినవి లేదా వేరే యూట్యూబర్స్ చేసినవి అలాంటివి పెట్టకూడదు. కానీ అమెజాన్లో ఉండే ప్రోడక్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చు అండ్ మానిటైజేషన్ కూడా అవుతుంది వాటికి. కాకపోతే మ్యూజిక్ ఇవ్వకూడదు వాటికి, కంపల్సరీ వాయిస్ ఉండాలి. అండ్ ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదో ఒకటి వాయిస్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది. అండ్ మీరు అఫిలియేట్ లింక్స్ కూడా మీ డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు కదా. సో అలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా వీడియోస్ పెట్టేసి, ఇదివరకు అసలు ఒక టైంలో ఇది ఒక పెద్ద ట్రెండ్, ఒక రకంగా చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి. ఏముండదు, జస్ట్ ప్రోడక్ట్ వీడియో ఉంటుంది, ఒక 8 minutes వీడియో పెట్టేస్తారు, ఆ ప్రోడక్ట్స్ అన్నీ వీడియోస్ కలిపేసేసి. సో అలా పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేసేవాళ్ళు. ఇదివరకు ఉండేది మానిటైజేషన్, బట్ ఇప్పుడైతే మానిటైజేషన్ అవ్వట్లే, కంపల్సరీ వాయిస్ ఉండాల్సిందే వాటికి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అమెజాన్ ప్రోడక్ట్ వీడియోస్ అయినా, ఏ వీడియోస్ అయినా సరే, అసలు వీడియో అన్న తర్వాత అది ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిన వీడియోనే. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీ స్ట్రైక్ వేసే రైట్ ఉంటుంది. సో మనం వీడియోస్ యూస్ చేసేటప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉంటూ యూస్ చేయాలి.